రే ఏమైందిరా? కారం ఉందిరా అది. ఏందిరా ఈడు కారం ఉందిరా. బర్గర్ తెచ్చుకున్నా, సర్లే ఒక షార్ట్ వీడియో తీసుకుందాం అని బర్గర్ తెచ్చుకున్నా అంతే. ఏం వేసావురా దీంట్లో? గొంతులో గుండెలో మంట వచ్చేస్తుందిరా. అబ్బా ఏమైందిరా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మా తమ్ముడి మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాను. మామూలుగా ఉండదు ఈ రోజు. అసలు ఈ రోజు ఆ ప్రాంక్ ఏంటంటే, ఇదిగోండి ఈ జోలో చిప్ తిరిపిపోతున్నా మా తమ్ముడికి. ఈ జోలో చిప్ ని మనం తెచ్చి అయితే చాలా రోజులు అవుతుంది అనమాట. పోయిన సంవత్సరం అక్టోబర్ లో తెప్పించా. దీన్ని ఇప్పితే ఇప్పుడు ముహూర్తం వచ్చిందనమాట వీడియో తీయడానికి. సర్లే పదండి, ఆలస్యం అమృతం. ఈ రోజు వీడియో తీద్దాం మనం. ఇదిగోండి ఇదే మన మెయిన్ సరుకు అనమాట. ఇప్పుడు దీన్ని చించి మా తమ్ముడికి బర్గర్లో పెట్టి మామూలుగా ఈ జోలో చిప్ని తినరా తమ్ముడు అంటే అస్సలు తినడు. సో దీన్ని వాడికి తినిపించాలంటే ఏదో ఒకటి మాయ చేయాలి. ఆ మాయ పేరే బర్గర్. ఇప్పుడు ఒక బర్గర్ తీసుకొని వచ్చి, ఇదిగోరా తమ్ముడు బర్గర్ తెచ్చానరా నీ కోసం అంటే పరిగెత్తుకుంటూ వచ్చి తినేస్తాడు. ఆ బర్గర్ లోపల ఇది పెట్టేసి తినిపించేస్తా ఈరోజు వాడికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే బర్గర్ తీసుకురావడానికి షాప్కి వెళ్తున్నా. షాప్కి వెళ్ళి ఒక 2 చికెన్ బర్గర్లు తీసుకొని వచ్చేద్దాం. మా తమ్ముడికి ఒకటి, నాకు ఒకటి. సో మనం తీసుకోబోతున్న బర్గర్ షాప్ వచ్చి ఇదే అనమాట, 5 స్టార్ కోలీ హట్. అక్క చికెన్ బర్గర్స్ ఉన్నాయా? హంగ్రీ బర్డ్ బర్గర్స్ ఉన్నాయి కదా, అవి ఒక 3 ఇవ్వండి అక్క. 3 చికెన్ బర్గర్లు ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. మన బర్గర్ రెడీ అయ్యి వచ్చేంత వరకు మీకు మంచి మాట చెప్తా. అదేంటంటే, తమ్ముళ్ళు మీరు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్తా ఉంటే ప్లీజ్ వెళ్ళొద్దు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది మనము. నాకు తెలిసి కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ ఆడి చాలా డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు. అందుకే దాని జోలికి వెళ్ళబాకండి, అన్వేషణ మాటనండి. అందులోనూ ఇప్పుడు మనకి ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఐపీఎల్ ఈ టీం మీద డబ్బులు వేసుకోండి, మీకు కొన్ని లక్షలు వస్తాయి అని చెప్పి చాలా మంది ప్రమోట్ చేస్తుంటారు. దయచేసి ఆ ఛానల్స్లో మాత్రం జాయిన్ అవ్వద్దు మీరంతా. థ్యాంక్స్ అక్క. మన బర్గర్లు అయితే వచ్చేసాయి అనమాట. సో ఫ్రెండ్స్, మన బర్గర్లు అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రాంక్ చేద్దాం మా తమ్ముడి మీద. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదిగోండి అక్కడ మా తమ్ముడు షటిల్ ఆడుతున్నాడు. పాపం వాడికి తెలీదు మనం జోలో చిప్ ప్రాంక్ వాడి మీద చేస్తున్నామని. వాడికి ఇప్పుడు ఇంటికి వెళ్ళి బర్గర్ లో జోలో చిప్ పెట్టేసి వీడియో తీద్దాం. ఫోన్ చేస్తా వాడికి, రారా తమ్ముడు ఇలా బర్గర్ తెచ్చానని. వాడు ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు మా తమ్ముడికి ఫోన్ చేస్తా, రారా ఇక్కడ బర్గర్ తెచ్చున్నాను తిందాం రారా అని చెప్పి ఫోన్ చేస్తా వాడికి. నేను హిందీలోనే మాట్లాడతా, మళ్ళీ తెలుగులో మాట్లాడాలంటే వాడికి డౌట్ వచ్చేస్తుంది. हेलो कहाँ है रे? पार्क में शेड्यूल करता हूँ। बरलेपन की मैं स्विगी में बर्गर्स ऑर्डर कर को हूँ 1-2 खाएंगे आज चुपके? मैं करूँ क्या नहीं चुपके बोर मारता है घर को, करूँ 2 बर्गर? आता हूँ। जल्दी వచ్చే పాపం మా తమ్ముడు నమ్మేశాడు, వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వాడు వచ్చేలోగా మనం బర్గర్ రెడీ చేసి దాంట్లో జోలో చిప్ పెట్టి రెడీ చేసేద్దాం. వాడు వచ్చాక వాడికి అది తినిపించేసి వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దాం మనం. మామూలుగా ఉండదు మనతో ఈరోజు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు ఈ జోలో చిప్ ను ఓపెన్ చేద్దాం. నేను కూడా చాలా వీడియోలు చూశాను, కానీ ఇప్పటి వరకు నేను కూడా అసలు దీన్ని ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ రోజు అయితే ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం దీన్ని. చాలా కారంగా అనిపిస్తుంది దీని స్మెల్. దీంట్లో అయితే ఇంత పెద్ద నల్లగా చిప్ ఉంది. అబ్బా చాలా కారంగా ఉంది. అయిపోయాడు ఈరోజు మా తమ్ముడు. అమ్మో ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ బర్గర్ని ఓపెన్ చేసి దాంట్లో జోలో చిప్ని పెడతాను. నేను కొంచెం అలా స్ప్రింకిల్స్ని టేస్ట్ చేసి నాకు చాలా కారం అనిపించింది. పాపం ఈరోజు మా తమ్ముడు పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావటం లేదు. మా అమ్మ చేతులు అయిపోతా వాడికి ఏమైనా అయిందంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది. అది మాత్రం పక్క. వాడైతాడో లేదో తర్వాత సంగతి, ముందు నాకైతే దెబ్బలు పడతాయి. వస్తూ ఉంటాడు ఇంటికి. ఇప్పుడైతే దీంట్లో ఒక
హాఫ్ పీస్ పెడతా. ఇది ఎలా పెట్టాలో ఏం అర్థం కావట్లేదు నాకు. ఇష్ట ప్రకారం వేసేసా, ఇంకా వాడి సంగతి ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. జోలో చిప్ వేసేసి బర్గర్ అయితే రెడీ చేసేసా. ఇప్పుడు జస్ట్ మా తమ్ముడు రావడం ఒకటే ఆలస్యం. వాడు రాగానే ఇదిగోరా తమ్ముడు నీకో బర్గర్ నాకో బర్గర్ అని చెప్పి తినిపించేస్తా వాడికి. ఇప్పుడు వాడొచ్చేలోగా ఎలాగైనా సరే ఇదంతా స్ప్రెడ్ చేసేసి వాడికి ఏం తెలియకూడదు. అసలు మనం జోలో చిప్ తెచ్చామన్న సంగతి వాడికి తెలియకూడదురా. నువ్వు అస్సలు నవ్వబాక, నువ్వు జస్ట్ వీడియో తెలియకుండా, ఓకేనా? అరే నా కొడక, ఓసరి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నేను ఇప్పుడు ఈ ఒక చిన్నది ఉంది, ఇప్పుడు నేను దీన్ని అయితే టేస్ట్ చేస్తా. రే ఖచ్చితంగా చచ్చిపోతాడు రోడ్ ఈరోజు. మా అమ్మ చేతుల్లో నేను చచ్చిపోతా. ఎంగల్ కూడా వచ్చేస్తుంది నాకు అప్పుడే. చాలా కారంగా ఉంది ఇది. నేను అనుకున్నా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటా ఎందుకు వీళ్ళు వీడియోలో ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు చాలామంది యూట్యూబర్స్ అని. కానీ నిజంగా జోలో చిప్లు అయితే అంత పవర్ అయితే ఉంది, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఇది తిన్న తర్వాత మా తమ్ముడి రియాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. వాడు చేసే రియాక్షన్ చూసి మీరు ఈరోజు ఎందుకు తిన్నాడ్రా వాడు అని అనుకుంటారు మీరే. అదిగోండి పాపం మా తమ్ముడు నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. వాడు ఇది లేదు జోలో చిప్పు అది ఇది ప్రాంక్ ఉందని. రానిండి పైకి రానిండి. ఏలా ఊరు కానీ చుప్కే వీడియో కాలింగ్ बोलको బర్గర్ మంగాయం. ఇది నీకు రా ఈ బర్గరా. చేసుకొట్రా నీ స్కెచ్ తిరిందిపేట. టేస్టీ కదా, ఫ్రీ కదా, టేస్ట్గానే ఉంటుంది. వెరీ టేస్టీ. బర్గర్ చాలా బాగుంది. ఏమైందిరా? మండుతున్నట్టుంది. ఏమైందిరా? ఏం కారంగా ఉందా? ఎందుక? బర్గర్ మామూలు ఒకటే కదా, సేమే. తేడాగా ఉందా? తేడా ఏం లేదు, నీకు నోరు పుక్కుంటుంది, అందుకే కారం అనిపిస్తూ ఉంటుంది. మామూలే బర్గరు. ఇందాక కదా నేనే స్విగ్గీలో వెళ్ళి ఆర్డర్ పెట్టా, స్విగ్గీలో వచ్చిన బర్గరు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఏమైందిరా? ఒరే ఏమైంది? అంత ఫైనే కదా. కనిపించ కారం ఉంది రాజే. ఇంకా కారం లేదు. కారం ఉంది అది. అరే అది నేను స్విగ్గీలో ఆర్డర్ చేసిన బర్గరే, కారం ఏం లేదు. వాటర్ ఏం తేలేదురా. నేను బర్గర్ తిందామని చెప్పి మామూలుగా వచ్చాను. కారం ఉంది అది. రే ఏమైందిరా? కారం ఉందిరా అది. ఏం కారం ఉందిరా? రే మామూలు బర్గరేరా. నువ్వు పడిపోతావురా. రే రారా, పడిపోతావురా. కారం ఏముందిరా? నేనేం కారం ఏం పెట్టలా నీకు దాంట్లో. ఒరే ఒరే అంత కారం ఎందుకు వచ్చిందిరా ఇప్పుడు? నాకెంత కారంగా ఉన్నది. ఊరి దేవుడా, నేను బర్గర్లు ఏం పెట్టలేదు అసలు. నీ మీద ఏం ప్రాంక్ కూడా చేయలా నేను. నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను, స్విగ్గీ అన్న వచ్చాడు, బర్గర్ ఇచ్చాడు, నువ్వు ఒకటి నేను ఒకటి తిన్నావు అంతే. వాటర్ తెచ్చానా? వాటర్ లేదే, కింద ఎవరు లేరే.
ఏదైనా కారంగా ఉంది. అంత కారం ఏముందిరా దాంట్లో అసలు? ఏమైనా పెడితే కదా నీకు కారం రావడానికి. కారంగా ఉందిరా అంటే మళ్ళీ ఏం వేసావురా దీంట్లో? గొంతులో గుండెలో మంట వచ్చేస్తుందిరా. అబ్బా ఏమైందిరా? ఏం వేసావురా గుండెల్లో? అరే నేను ఏం వేయలేదురా, అది నార్మల్ గా బర్గర్, నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన బర్గరేరా, దాంట్లో నేనేం కలపలేదురా నాయనా. ఇక్కడంతా మంట వచ్చేస్తుందిరా. కారంగా ఉందిరా అది. ఏందిరా ఈడు కారంగా ఉందిరా. కారం 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 ఎక్కడి నుంచి వచ్చిందిరా? దాంట్లో ఏమైనా జోలో చిప్ యాడ్ చేశాను నేనా? జోలో చిప్స్ ఏంది అంటే ఏం లేదు, నీ మీద ప్రాంక్ చేశారనమాట జోలో చిప్ పెట్టేసి. నీకు బర్గర్లో జోలో చిప్ పెట్టారనమాట, అందుకే నీకు అంత కారం అనిపిస్తుంది. ఎలా ఉంది బర్గర్లో జోలో చిప్? అందుకేనా ఏంది ఎప్పుడు తినిపించిన ఈడు నన్ను తినిపించాడు అనిపించింది. కారం ఉందిరా అది. మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీరు 100K కాదు 100 లైక్స్ కొట్టండి చాలు. తర్వాత చూసుకుందాం 100K లైక్స్ సంగతి. ఫస్ట్ మీరు ఒక 100 లైక్స్ కొట్టండి, మనం ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే అవి కూడా కామెంట్స్ చేసేయండి. వాటిలో ఏదైనా ప్రాంక్ లాంటిది ఉంటే దాన్ని కూడా మనం షూట్ చేసేద్దాం. సరే అయితే ఉంటా, బై, లవ్ యూ ఆల్.